వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ పిచ్చి పతాక స్థాయికి చేరిందని చెప్పాలి. పిచ్చి పీక్ స్టేజ్కి చేరి ఆయన పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలో 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కనిపించిన స్కూల్స్కి బడులకి రంగులు వేయటం మొదలుపెట్టారు. వైసీపీ రంగులు వేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని చెప్పి అప్పుడు సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికలు వార్తలు రాశాయి. దాదాపు అన్ని బడులకి వైసీపీ 3 కలర్లు వేయటం, జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ వేసి ఆ రంగులు వేయటం ప్రారంభించారు నాడు నేడు కార్యక్రమం ద్వారా. అయితే వీటిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుందని చెప్పి హైకోర్టులో పెద్ద ఎత్తున దీనిపైన పిటిషన్లు పడ్డాయి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే హైకోర్టు మొట్టికాయలతో వాటి రంగుల మొత్తాన్ని మార్చాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. అప్పటికే 1,100 కోట్ల రూపాయలు రంగులు వేయడానికి ఆయన ఖర్చు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ రంగులు మార్చడానికి అయితే ఏదైతే 3 రంగులు వేశారో కిందది పైకి పైది కిందకి చేసి మళ్ళీ వైసీపీ కలరు ఏదైతే ఉందో ఆ బ్లూ కలరు వేసే విధంగా మళ్ళీ మార్పులు చేశారు. దానికి మరొక 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 3,000 కోట్లు ఆ రంగులకి ఆయన ఖర్చు పెట్టారని చెప్పి ఇప్పటికి కూడా ఆర్టీఐ ద్వారా కానీ ఆడిట్ ద్వారా మనకి అందుతున్న రిపోర్ట్స్ 3,000 రూపాయలు, అక్షరాలు 3,000 రూపాయలు పైగానే రంగులకే ఖర్చు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పార్టీలో ఒక కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్షన్ చేశారు. తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లోనూ మున్సిపాలిటీలోనూ అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీలు ఉన్నాయి. అంటే 17,000 గ్రామాలు ఉండగా గ్రామ పంచాయతీలు 13,000 చిల్లర ఉన్నాయి. 195 మున్సిపాలిటీలు ఉన్నాయి. 13,000 గ్రామ పంచాయతీలు, 195 మున్సిపాలిటీ అంటే నగరపాలక సంస్థలు అయితేనేమి, పురపాలక సంఘాలు అయితేనేమి, నగర పంచాయతీలు అయితేనేమి 195 మున్సిపాలిటీల్లోనూ 13,000 గ్రామ పంచాయతీల్లోనూ జగనన్న సురక్ష ఫ్లెక్సీలు కట్టాలి. జగనన్న సురక్ష ఎక్కడైతే ఫ్లెక్సీలు ఉన్నాయో, ఎక్కడైతే మరుగుదొడ్లు ఉన్నాయో, ఎక్కడైతే కిల్లీ బంకులు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వం సంబంధించిన ఏదన్నా గోడలున్నా లేకపోతే ఏదన్నా వేదికలున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి చిక్కటి చిరునవ్వుతో నవ్వుతున్న ఫోటోతో పాటు ఆ పార్టీ కలర్స్ వేసి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించుకుంటూ పబ్లిసిటీ మొదలుపెట్టాడు. ఏదైనా ఉందండి అసలు మరుగుదొడ్ల దగ్గర కూడా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, కిల్లీ బంకుల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, దానికి ఒక ఫ్రేమ్ కట్టి అక్కడ స్టాండర్డ్గా పెట్టడం. గతంలో మనం చూసుకోవచ్చు అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు గారు భాషా అని ఒక రౌడీ ఉంటాడు. ఆయన మోహన్ బాబు గారు హీరోగా నటించాడు. అందులో కిల్లీ కొట్టు దగ్గర భాషా కిల్లీ కొట్టు, భాషా టైలర్ షాపు, భాషా బట్టల షాపు, ఇట్లా ఆయన పేరు మీదనే అన్ని వ్యాపారాలు నడవాలి. ఆ విధంగానే మున్సిపాలిటీలోను గ్రామ పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన పార్టీ వైసీపీ పేరునే అవన్నీ కంటిన్యూ అయ్యే విధంగా ఎక్కడ పెట్టినా అక్కడ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో రంగుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయగా ఇప్పుడు ఈ విధంగా జగనన్న సురక్ష పేరుతో ఆయన పెడుతున్న ఫ్లెక్సీలు, ఆయన చేస్తున్న పబ్లిసిటీ ఆయన పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరిందో దీనికి అద్దం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తేనే ప్రజలు తిట్టిపోస్తున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్ల మీద తిరుగుతున్న వారైతేనేమి, ఆ గ్రామాల్లో ఇల్లులు లేని వాళ్ళైతేనేమి, అన్ని వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ ఆ ఫ్లెక్సీలు చూసి తిట్టుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎప్పుడో టీవీలో కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, పేపర్లో చూసిన జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది కొన్ని వర్గాలే చూసి తిట్టిపోతుంటుంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఉదయం లేచిన కానించి ఇంటికి పోయే వరకు, సాయంత్రం ఇంటికి పోయే వరకు, పనుల కోసం బయటకు వస్తున్న వాళ్ళు సాయంత్రం ఇంటికి పోయే వరకు ఆ ఫ్లెక్సీలనే చూసి నోటికి వచ్చినట్టు తిట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం చేస్తున్న ప్రచారంలో కూడా హద్దు అదుపు లేకుండా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ప్రచార కార్యక్రమం చాలా ఇబ్బెట్టుగా జుగుప్సాకరంగా ఉందనేది ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్.